ఈరోజు బీసీవై పార్టీ తలపట్టినటువంటి బీసీ ధర్మదీక్ష నుండి మాట్లాడుతూ ఉన్నాం. నేను బీసీవై పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుణ్ణి మరియు వృత్తిరీత్యా నేను వైద్యుణ్ణి. ఇక్కడ గత 48 గంటల నుంచి కూడాను అన్నగారు ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. ఆయనని ఒక వైద్యుడిగా పర్యవేక్షిస్తూ ఆయనకి ఎన్నో సూచనలు చేస్తూ వచ్చాము. కానీ ఆయన ఎటువంటి రక్త నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కానివ్వండి, వైద్యం చేసుకోవడానికి కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి కూడా ఆయన సహకరించడం లేదు. కానీ ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ముఖ్యమో ఇలాంటి గొప్ప నాయకుడు మాకు అంతే ముఖ్యం. కాబట్టి ఆయన ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన అభిమానిగా, ఆయన అనుచరుడిగా, ఒక వైద్యుడిగా నా పైన ఉంది. కాబట్టి నిన్న నుంచి కండిషను చాలా దిగజారుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు అన్నగారికి హెచ్చరిస్తూనే వస్తున్నాం. కానీ ఆయన చాలా మొండి తీరుతో ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను నా శరీరాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి నన్ను సర్ది చెప్తూ వచ్చారు. కానీ నిన్న రాత్రి కూడా నేను చెప్పడం జరిగింది, అన్న మీకు మొత్తం ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ మరియు మెటబాలిక్స్ అన్నీ కూడా దిగజారుతున్నాయి, కనీసం నన్ను తెలుసుకొనివ్వండి, వైద్య నిర్ధారణ పరీక్షలకైనా నాకు సహకరించండి అని కోరాను. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కూడా సహకరించలేదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వము ఈయన యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించేటువంటి శ్రద్ధ లేదు, మరియు ఈయన జీవితం మీద ఎటువంటి ఇతన్ని కాపాడుకోవాలనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదు అని అనిపిస్తూ ఉంది. నాకు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గత 48 గంటల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నారే తప్ప గవర్నమెంట్ నుంచి ఒక వైద్యుడిని పంపించడం కానీ, లేదా రాత్రి ఇక్కడ ఎటువంటి రక్షణ లేకుండా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడ ఇవ్వడం కానివ్వండి, రక్షణ ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయడం లేదు. కనీసం ప్రభుత్వం వైపు నుంచి ఇటువైపు తొంగి కూడా చూడడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తెల్లారుజామున 6 గంటలకు ఆయన సడన్గా అన్కాన్షియస్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి నేను ఆయనకి సెలైన్ పెట్టడం జరిగింది. తర్వాత ఆయనకి హెచ్చరిస్తూ ఉన్నాము. ఆయన మరి పరిస్థితి కూడా విషమిస్తూ ఉంది. ఈ విధంగా ఉంటే కనుక కిడ్నీలు పాడవుతాయి, గుండె కూడా హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి షుగర్ కూడా ఉందని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆయన పరిస్థితి ఇంకా విషమించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయనకి HbA1c ఎంత ఉంది, ఆయనకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ పరీక్షలన్నీ కూడా చూసుకోవాలి. రక్త నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. ఆయన మెరుగైనటువంటి వైద్యం పొందాలి. లేనిచో ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.